తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ రంగం నిర్వీర్యం కాగా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదని సిపిఎం అగ్రనాయకులు విమర్శించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలను పురస్కరించుకుని కడపలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేద వ్యవసాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. సమగ్ర భూ పంపిణీ చేయాలని, అందరికీ ఉపాధి చూపించాలని, జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈ ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు. General Council meeting of Agriculture Workers Union. The union will decide. Union will take a decision to fight against the fight against this union government and the existing state government. Now we are going to an election also in Rajya Sabha Vice Chairman and the Vice President election. There should we will raise our hands against the ruling class. Here BJP, YSRCP and Telugu Desam Party, they are together. They are looting the people. They are standing against the interests of the people. Okay, thank you. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదని మాజీ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. పెనుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు సమస్యలతో పాటు పలు రంగాల్లో ప్రజా వ్యతిరేక పాలనపై కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నిన్నేదో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం గురించి తెలియదని, ఉల్లికి ఉల్లిగడ్డకు వ్యత్యాసం తెలియదని ఒక ప్రాసతో ఒక రిథమిక్గా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతుంది. ఆమె అర్థం చేసుకోవాల, ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నాలెడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పంటలు ఎప్పుడు పండించాలా, వ్యవసాయం గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఈమె మాట్లాడడం ఆమె తాహతుకు మించింది. కేవలం చంద్రబాబు దగ్గర మెప్పు పొందాలని, కేవలం ఆమె మంత్రి పదవి 6 నెలలకో సంవత్సరానికో తీసేస్తామంటున్నారు, అది నిలుపుకోవాలని. అంత తప్ప ఈమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కానీ విమర్శించే స్థాయి కానీ సవితమ్మకు లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 17 కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి? మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 17 కాలేజీలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. వాటి అన్ని కూడా పనులు ఈరోజు దాదాపు కొన్ని చోట్ల పూర్తి అయ్యాయి, కొన్ని చోట్ల 40-50%, కొన్ని చోట్ల 70-80% కూడా పనులు జరిగాయి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేయాలనుకుంటున్నారు విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తే ప్రజలపైన ఎంత భారం పడుతుందో ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజలపైన భారం మోపడానికి మరి ముఖ్యంగా తన అనుమానం తమ వర్గానికి, తమ మనుషులకు మెడికల్ కాలేజీలు ఇప్పించుకోవడానికి, వారిని కోటీశ్వరులను చేయడానికి, తద్వారా తను లబ్ధి పొందడానికి చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఈ నెల 3వ తేదీన జరిగిన హత్య ఘటనపై డీఎస్పీ నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. గాలి బ్రహ్మయ్యను అతని స్నేహితుడు వెంకట సాయి తేజ తన 2 మైనర్ స్నేహితులతో కలిసి హత్య చేసినట్లుగా తెలిపారు. వెంకట సాయి తేజ ఇష్టపడి వివాహం చేసుకునేందుకు సంప్రదించిన యువతికి ఆమె తండ్రికి బ్రహ్మయ్య చెడుగా సమాచారం ఇవ్వడంతో అది హత్యకు దారితీసిందని అన్నారు. పథకం ప్రకారమే నిందితుడు హత్య చేశాడని, అందుకు సహకరించిన మరో 2 మైనర్లను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపామని డీఎస్పీ తెలిపారు. ఈ మధ్య కాలంలో 3వ తారీఖు రాత్రి అంటే 4వ తారీఖు ఉదయం అందరికీ తెలిసింది వార్త. 3వ తారీఖు రాత్రి ఈ దర్గా అనే గ్రామ పరిసరాల్లో బ్రహ్మయ్య అనే వ్యక్తిని పొడిచి చంపి అక్కడ నుంచి ఆ శవాన్ని దాదాపు ఒక 50 మీటర్లు దూరంలోకి లాక్కొచ్చి అక్కడ పెట్రోల్ పోసి తగలబట్టిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఈ కేసులో ఆ రోజే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, అలాగే ఫోరెన్సిక్ టీము, అట్లాగే అనేక టీమ్స్ ని పెట్టి ఇన్వెస్టిగేషన్ ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నేను రావడం కూడా జరిగింది. వచ్చి ఆ రోజు కూడా
దాదాపు ప్రతి సీను ప్రతి విషయాన్ని కూడా మేము కూలంకషంగా ఇక్కడ పరిశీలించి వెళ్ళడం జరిగింది. నేను కూడా ఆ రోజున సోషల్ మీడియాలో కూడా కొంత ఇది వచ్చినప్పుడు కూడా ఇది పొలిటికల్ యాంగిల్ కాదు, ఇది వేరే యాంగిల్లో ఉంది కేసు అని కూడా ముందుగానే నేను మీడియా ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అది శాంతి భద్రత దృష్ట్యా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటానికి కొంతమంది చేసే ప్రయత్నం నాకు అర్థమయ్యి మళ్ళా కూడా రెండోసారి కూడా ఈ పోలీస్ స్టేషన్లో మీకు ప్రెస్ మీట్ పెట్టి ఇది పొలిటికల్ యాంగిల్లో కనపట్టలేదు, మాకు కొంత దర్యాప్తు మాకు అప్పటికే తెలుసు కాబట్టి అన్ని విషయాలు మీకు చెప్పం కాబట్టి అని ఇది వ్యక్తిగతమైన కక్షలతోటే జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది. గుర్తుపట్టకుండా ఉంటాడని ఈ కేసుని మరింత సంక్లిష్టం చేసి పోలీసుని ఇబ్బంది పెట్టడానికి ఈ బండిని తీసుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టమని చెప్పడం జరిగింది. ఈ జూనియర్స్ ఇద్దరు ఈ బండిని ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మం తీసుకొచ్చి మళ్ళా పొద్దున్నే శవం దొరికి ఐడెంటిఫై అయిందని రాగానే మళ్ళా వాడు నిద్రపోకుండా లేదు ఇది వాడి తాగే ప్లేస్ ఇంకోటి ఉంది ఓపెన్ ప్లేస్ అని చెప్పి మనం ఎప్పుడైతే మోటార్ సైకిల్ చూసాము ఈ పక్కన అక్కడ తీసుకుపోయి 6 గంటలప్పుడు బండి పెట్టి సో సందర్భం కానీ సీన్ కానీ ఇక్కడ కాదు ఇక్కడ ఏదో జరిగింది అనేది ఒక క్రియేట్ చేయడం కోసం ఆ విధంగా తప్పుదారి పట్టించడం జరిగింది. సరే పోలీస్ ప్రొఫెషనల్ ముందు ఇవన్నీ కూడా మాకు తెలుసు, అది ఎంత కఠినమైన కేసులైనా కానీ మేము ఛేదిస్తామనే సంగతి మీకు తెలుసు, ఆ సంగతి మేము ప్రత్యేకంగా చెప్పలేదు. సో ఈ కేసులో ఈ ఫ్యాక్ట్స్ అన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా కూడా లోతైన ఫ్యాక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఎలా ముద్దాయి దొరికిపోయాడు మాకు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ మేమంతా కూడా అసర్టైన్ చేస్తుంటే దీనికి ప్యారలల్ గా ఒక కుట్ర జరిగింది. ఏదైతే ఈ హత్య జరిగిందో ఇతను వైసీపీ కార్యకర్త, దాదాపు ఇతను కూడా చనిపోయిన అతను కూడా వైసీపీ సింపథైజరే, ఇతనేం వేరే పార్టీ కూడా కాదు. కానీ గ్రామంలో దర్గా అనే గ్రామంలో ఉండే రాజకీయాలను అడ్డం పెట్టి దీనిలో రాజకీయ కోణం ఉంది, దీంట్లో రాజకీయ కోణం ఉందని కేసుని తప్పుదారి పట్టించి పోలీసు మీద ఒత్తిడి పెట్టడానికి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అది ఎంత దూరం ప్రయాణం చేసిందంటే అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద పడి ఇల్లంతా పగలగొట్టి నువ్వే దొంగ అని చెప్పేసి నువ్వే అని చెప్పి అక్కడ వాళ్ళకి సంబంధించిన 2 వ్యక్తుల దగ్గర వారి మోటార్ సైకిల్లో మొబైల్ని తీసుకొని వచ్చి ఆ మొబైల్ని సీన్ ఆఫ్ అఫెన్స్ లో దొరికింది. మేము ఇంతమందిని సీన్ లో దొరకని ఒక మొబైల్ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఫలానా ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన మొబైల్ దొరికిందని ఆ మొబైల్ తీసుకొచ్చి ఎస్ఐకి ఇచ్చి ఎస్ఐ ఆ మొబైల్ ని అనలైజ్ చేయకుండా ఆ ప్రతిపక్ష నాయకుడు చంపేశాడు, ఇది పొలిటికల్ మర్డర్ కింద దీన్ని మార్చడానికి ప్రయత్నం చేసి దాని మీద ఒక ధర్నా చేసి ఆ శవాన్ని ఎత్తనీయమని చెప్పి ఇది రాజకీయ కోణం ఉందని చెప్పేసి ఈ కేసుని ఒరిజినల్ స్థాయిలోని పోనీయకుండా దీన్ని ఒక పక్క స్థాయిలోకి దీన్ని తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం 100% జరిగింది. 100కి 100 పాళ్ళు జరిగింది. ఇంత నీచ రాజకీయమైన, ఇంత హేయమైన రాజకీయము, ఇంత పోలీసు మీద ఒత్తిడి, వాస్తవాన్ని బరీ చేయాలా, దాన్ని తప్పుదారి పట్టించాలా, అబద్ధాన్ని నిజం చేయాలా, పోలీసుని ఒత్తిడిలోకి నెట్టాలా, దర్యాప్తుని పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడికి మాత్రం ఈ కేసులో నేను గుణపాఠం నేర్పించాలని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది చాలా తప్పు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని ఒక ప్రైవేటు నర్సరీలోకి 14 అడుగుల భారీ కింగ్ కోబ్రా ప్రవేశించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్ బృందం పాలకొండ అటవీ సిబ్బంది సమక్షంలో చాకచక్యంగా ఆ కింగ్ కోబ్రాని బంధించి సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టింది. స్థానిక గిరిజనులు సంస్థ సీఈఓ రమణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం అది మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము రెస్క్యూ టీం నుండి వచ్చాం, పట్టుకోవడం జరిగింది. ఫారెస్ట్ సిబ్బందితో మేము పట్టుకోవడం జరిగింది. ఇంకొకరు ఇది అరుదుగా కనిపిస్తుంది, చాలా తక్కువ, ఇది అందరికి కనిపించదు, చాలా అరుదు, ఇది ఎక్కడో మనకి కనిపిస్తుంది, దాన్ని పట్టుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో ప్రారంభమైన 6వ ఐఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో ఉక్కుదే కీలక పాత్ర అని వెల్లడి. రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేస్తాం, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోంది, విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.